టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు చూస్తూనే నూరూరిపోతున్నాయి కదా. మరి ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 1 కప్పు నెయ్యి వేసి ముందుగా బాదం వేయించి కొంచెం వేగిన తర్వాత అందులో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని అందులో 2 గ్లాసుల బొంబాయి రవ్వ తీసుకొని అదే కళాయిలో వేసి కొంచెం వేగిన తర్వాత అందులో 1 గ్లాసు పచ్చి కొబ్బరి తీసుకొని అందులో వేసి బొంబాయి రవ్వ కొబ్బరి రెండు కూడా పచ్చివాసన పోయేదాకా నేతిలో బాగా వేయించుకొని అందులో 2 గ్లాసుల బొంబాయి రవ్వకి 2 గ్లాసుల పంచదార వేసి 5 మినిట్స్ బాగా కలిపి అందులో 2 స్పూన్స్ యాలకుల పౌడరు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. అందులో 1 గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకొని కొద్దిగా వేస్తూ లడ్డూలలాగా చుట్టుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా రవ్వ లడ్డూలను అయితే మనం తయారు చేసేసుకోవచ్చు. మీకు నచ్చాయా? మీకు నచ్చితే తప్పక ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు ఇలా ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు.